తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, ఆ తర్వాత టీఆర్ఎస్ సర్కారు ఏర్పడి 6 నెలలు దాటింది. కొత్త ప్రభుత్వాల నిర్ణయాలు, విధి విధానాలు, పథకాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలపైన రిపోర్టింగ్ చేయాల్సిందిగా సాక్షి మీడియా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోరింది. సాక్షి తరపున రిపోర్టర్గా గ్రౌండ్లోకి దిగిన యాదగిరిరెడ్డి టీఆర్ఎస్ పాలన, నియోజకవర్గ అభివృద్ధి, ప్రస్తుత సమస్యలపైన జనం స్పందన తెలుసుకున్నారు. రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని, రైతాంగానికి ఇచ్చే కరెంట్లో వోల్టేజ్, లో వోల్టేజ్ ఉండకుండా చూసుకుంటామని యాదగిరిరెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో పలుచోట్ల సబ్స్టేషన్ల కోసం స్థల సేకరణ వేగంగా జరుగుతోందని, నిత్యం జనానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రభుత్వ పథకాల అయిన ఆసరా, ఆహార భద్రత తదితర సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇప్పటి ప్రభుత్వం దీనిపైన ప్రజలకు ఎంత ఆసరా అవుతుంది, దానిపైన ప్రజల స్పందన ఏందో తెలుసుకుందాం. ప్రజల దగ్గరికి వెళ్దాం. అమ్మ, ప్రభుత్వ పథకాలైన ఆసరా, ఆహార భద్రత అంశాల మీద ప్రభుత్వం ఇప్పటి ఈ నూతన ప్రభుత్వం తీసుకున్న విధానాలు ఎట్లున్నాయి, అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగదాయకంగా ఉంది? అంటే ఇప్పుడు కేసీఆర్ సీఎం గారు చేసే ఏంటంటే, ఇప్పుడు ఇంత ముందుకు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే నలుగురికి వచ్చే పెన్షన్ను ఒక్కరికే, అంటే అర్హులైన వారు ఒక్కరికైనా సరే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా, అంటే 1000 రూపాయలు ఇస్తే ఆసరగా ఉంటుందని కొత్తగా పథకము ఎంచుకున్నందుకు ప్రజల పట్ల ప్రజల తరఫు నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఏంటంటే ఇంత ముందుకు అందరికి అర్హులు కాకుండా అర్హులైన అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే 200 తోటి ఏమి వస్తున్న మందులు కూడా రావట్లేదు. వాళ్ళ నిజ జీవితానికి చాలా దుర్భరంగా ఉందని కేసీఆర్ ఆసరా ఒక స్కీమ్ పెట్టడం కూడా జరిగింది. వృద్ధులకి 1000 రూపాయలు, వికలాంగులకి 1500 పెన్షన్గా చేయడం ద్వారా మేము అందరూ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటున్నారు. మీరు సరే పెన్షన్ల విషయం చెప్పిన కదా, ఆహార భద్రత ఇప్పుడు ఎట్లుంది ప్రభుత్వ పరంగా? ఆహార భద్రత కార్డు అంటే ఇంత ముందుకు 4 kgs బియ్యం ఇచ్చేవారు. నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేకుండా చాలా కష్టాలు పడ్డారు. ఇక మీద మా ప్రభుత్వం అట్లా మన ప్రజలు ఇంత కష్టాలు పడకూడదని కేసీఆర్ నిర్ణయం ఏంటంటే 6 కిలోల బియ్యం ఇచ్చేలాగా విధంగా చూడడం కూడా జరుగుతుంది. పెన్షన్లు కొంతమందికి దొరుకుతలేవు, అర్హులైన కూడా అందకుండా జరుగుతున్నాయి అని చెప్పి కొంత అక్కడక్కడ అంటున్నారు. మరి అది వాస్తవేనా? అది వాస్తవం కాదండి. ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంత ముందుకు ఎట్లా 200 కాబట్టి అంత పకడ్బందీగా చూడలేదు. ఇప్పుడు 1000 రూపాయలు కాబట్టి ఖచ్చితంగా అర్హులైన వారికి ఇక మీదనైనా, ఇప్పుడు కాకుండా కూడా తర్వాత అయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా మా ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది. ఎవరికి అన్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం లేదు. అర్హులైన వారికి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వడానికే మా ప్రభుత్వం, మా కేసీఆర్ గారు పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఈ రోడ్డు తీసుకోవడం ద్వారా ఏ యువతకు కానీ, లేక ఈ ప్రాంతం ఉన్న రైతాంగాన్ని కానీ, ఉద్యోగులకు కానీ ఈ రోడ్డును ఎంచుకోవడంలో లాభాలు ఏంటి? అసలు లాభం జరుగుద్దా పబ్లిక్? ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల మాకు దగ్గరలోనే కల్లెం అనే విలేజ్ ఉంటుంది, లింగాలగన్పూర్ మండల్. దాదాపు గతంలో 150 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పొన్నాల లక్ష్మయ్య గారు ఏం చేసిందంటే, వచ్చిన కామోజీ టెక్స్టైల్ పార్కును ఇక్కడ పడితే ఇక్కడ నిరుద్యోగులు బాగుపడతారనే ఉద్దేశం మీద కొంత పైసలకు కుమ్మక్కై ఇక్కడి కామోజీ టెక్స్టైల్స్ వచ్చిన దాన్ని ఆంధ్రాకి తీసుకుపోవడం జరిగింది. మీరు తెలిసిన మంత్రిగా తెలియదని అనటం ఇది పద్ధతిగా ఉందా, లేకుంటే దీనికి శిక్ష వేయాలన్నా వద్దా, క్షమించి వదిలిపెట్టాలన్నా? ఎస్సీ అసైన్ భూములు కోరడం వల్ల ఆల్రెడీ అసైన్ యాక్ట్లనే రాస్తారు ఎలాంటి శిక్షారులు, 6 నెలల శిక్షారులు మరియు జరిమానా. ఎందుకంటే ఖచ్చితంగా శిక్షకు గురి చేయాలి ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే పెద్ద మనుషులే తప్పు చేసినాక మామూలు వ్యక్తులు కూడా తప్పు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎందుకంటే అన్ని చెర్ల పూడికలు తీసి నీళ్లు నింపాలి. మళ్ళీ కాకతీయ మిషన్ పేరుతోటి దాదాపు 1200 సంవత్సరాల క్రితం జరిగిన చెర్ల నిర్మాణాన్ని తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది రేపు రైతులకు మేలు జరుగుద్దా, ఎట్లుంటే ప్రభుత్వ నిర్ణయం? మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వాలు మాత్రం కనీసం చెరువుల జోలికి కాదు, చెరువుల పునరుద్ధరణ కానీ, చెరువులు నింపడం కోసం కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు సార్. పైగా
కనీసం చెరువుల మరమ్మతు కోసం కూడా ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా బాగుంది సార్. ఇక్కడ భూములు కేవలం గొలుసు కట్టు చెరువులతోనే అలుగులు బాగా చెరువుల నిండి అలుగులు వెళ్ళటం కొట్టుకపోవటం అటువంటిది ఏమైనా మీకు దగ్గర జరుగుద్దా? జరగదు సార్. ఇక్కడ డ్రాట్ బాగా కరువు ప్రాంతం డ్రాట్ ఏరియా సార్. ఇక్కడ కరువు ప్రాంతం. తీసుకున్న నిర్ణయం ఇది చాలా మంచి నిర్ణయం సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారు ఇక్కడికి వచ్చి చూడడం, ఆ నీళ్ళు చూడడం వల్ల అబ్బాయి ఇంత ఇబ్బంది ఉందా అని చెప్పి దాన్ని మంచి నీటి కోసం ఉపయోగం కోసం శ్రమించడం జరిగింది. అవి వస్తున్నాయి ఇప్పుడు సార్. ఇప్పుడు నీళ్లు చిటకూరు డ్యామ్కు తెచ్చి ఎమ్మెగాలు నింపిందని చెప్తున్నారు ప్రజలు. ఆ నింపే కార్యక్రమాన్ని తాగునీళ్లు కాబట్టి కొని తేవడం జరిగింది. అది దాదాపు కోట్ల రూపాయల వ్యయం ప్రభుత్వం భరించింది. కరువు ప్రాంతం రైతులు కూడా నీళ్లు పెట్టుకుంటారు. ఆగరు రైతు నీరు చూస్తే కరువు కదా, పంటలు ఎండిపోతున్నాయి. ఒదుకు మక్కలు కానీ పత్తి కానీ వరలు కానీ ఎండిపోయే స్థితి అది. అటువంటిప్పుడు మరి వాళ్ళకి నీళ్లు ఇచ్చిందా ఇల్లదా? ఈ చెరువు నింపేందుకు తీసుకోవాల్సిన ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? కొంతమందికి ఏం చెప్పినామంటే మీరు మోటార్ ద్వారా కొంత పడించుకోవచ్చు. దాదాపు 170 మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఎన్ని మోటార్లు పెట్టుకున్నారు? 170 మోటార్లు పెట్టుకుంటే మటుకు ఎమ్మెల్యే గారు పెట్టుకోమని చెప్పిండ్రు, పారించుకోమని చెప్పిండ్రు. మరి ఎట్లా అట్లా పారించుకుంటే చెరువు ఎట్లా చిటగూడూరు డ్యామ్ దాగు ఎట్లా నిండింది? మరి ఇక నిండిందంటే చాలా వరకు ప్రాబ్లం అయినా కూడా మన వీళ్ళు తూములు తీసేయడము, మళ్ళీ మేము కట్టడం, వాళ్ళ రైతులను జదురించి దండం పెట్టడం, మీరు చెరువు నిండగా మళ్ళీ మీకు చెరువులు నింపుతామని మేము హామీ అయిన తర్వాత వాళ్ళకు సహకరించారు. తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది. రాత్రి 2 గంటల రోజులున్నాయి, 3 గంటల రోజులున్నాయి, మొత్తం రాత్రి మొత్తం అక్కడ పడుకునే రోజులున్నాయి. దాని ద్వారా మరి సక్సెస్ అయినాం. ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం చేసినాం, అది సక్సెస్ అయినామని చెప్పారు. ఎమ్మెల్యే గారు మరి ఆడికిడికి రైతులు ఇబ్బంది పెడుతుంటే వచ్చి రైతులను కన్విన్స్ చేసేందుకు ఆ కాలు వెంబడి తిరిగి రైతులతో ఏమైనా మాట్లాడినరా? ఎమ్మెల్యే గారు చెప్పినదంటే రైతులు దండం పెట్టి ఒప్పించుకోరు మీరు, కానీ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మీరు అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి మాట్లాడిన రైతులు అందరితో మాట్లాడాను. చెప్తున్న పోతే మీ దగ్గర కూడా వచ్చారు. 14 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రోజు వారితో మేము కూడా జరిగింది. యాదగిరి గారు, ఇప్పుడు ఒకవైపు కరువు, ఒకవైపు కరెంట్ షార్టేజ్, ఎన్నిటి మధ్యలో వచ్చిన పంటకు దళారులది బాగా ఇబ్బంది ఉండేది మార్కెట్లో. ఎమ్మెల్యే గారు మీరు ఏమైనా చొరవ తీసుకున్నారా? గిట్టుబాటు ధర పైన, లేకుంటే దళారీ వ్యవస్థ పైన, లేకుంటే అధికారులను పాపం చేయడంలో తీసుకొని వాటికి ధర సరిగా ఇప్పించడం జరిగిందా? సార్ సిసిఐ అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అంతా అయిపోయినాక లాస్ట్ కొనేది. కానీ మా ఎమ్మెల్యే గారు మాత్రం ఫస్టే సిసిఐ నుంచి వాళ్ళని పిలిపించి మార్కెట్కు మాత్రం చాలామంది రైతులు సంతోషపడుతుంది సార్. అది చాలా గిట్టుబాటు ధర వస్తుంది. దానిపైతే మాత్రం చాలా రైతులు మాత్రం చాలా ఎమ్మెల్యే గారు వెంటనే దీని గురించి కానీ స్పందించి పని చేస్తారని చెప్పి మాత్రం జనం మాత్రం బాగా అనుకుంటారు సార్. అంటే ఉట్టిగానే గిరగిర ఎదుగుతున్నా పనుల మీద, ఏమన్నా పనుల మీద తిరుగుతున్నా? ప్రతి విషయంలో ప్రతి పని మీద తిరుగుతాను సార్. ఏం పనుల మీద తిరుగుతున్నావు? సరే నీటి గురించి కానీ, ఇప్పుడు దానికి కరెంటు దాని గురించి కానీ, రైతుల గిట్టుబాటు ధర గురించి కానీ, చెరువులు నింపుడు కానీ సార్ బాగా మీరు స్పందించాలి చెప్తాను సార్. జనం బాగా అనుకుంటాను సార్. జనగామ టౌన్లో సర్వే నెంబర్ 53/1 అనేది చాలా వివాదాస్పదమైనటువంటి సంఘటన జరుగుతుంది. అది చాలా రోజు. మరి దాని తాలూకు ఎమ్మెల్యే గారు ఏమైనా చొరవ చూపి అధికారులతో, తహసీల్దార్తో కానీ, లేక డిప్యూటీ కలెక్టర్తో మాట్లాడి పట్టాలు ఇప్పించేందుకు, లేకుంటే చైర్మన్ గారితో మాట్లాడి లిస్ట్ తయారు చేయమని చెప్పడం కానీ, కదిలిక కానీ ఏమైనా చేసిందా? ఊరికి ఆయన అందరి మాదిరి ఈయన కూడా వచ్చి కొట్టిపోయిందా? లేదండి. గత ఎలక్షన్లో గెలిచిన జనగామ ఎమ్మెల్యే గారు కృషి వల్ల 53/1 ఉన్న సర్వేలో పట్టాలైతే ఎవరికి లేవో ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి పూనుకొని స్థానిక ఆర్డీఓ గారిని, మన ఎంఆర్ఓ గారిని పిలిపించి కొన్ని సంవత్సరాల సమస్య అది. మరి గతంలో ఏ విధంగా ఇచ్చారు, పట్టాలు కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఒక్కొరి కుటుంబంలో 3-4 ఉన్నారు. వారి డెవలప్ కోసం ఎట్లా చేయాలని చెప్పేసి అధికారులను పిలిపించి కూర్చున్నారు. అతి త్వరలో ఆ యొక్క సర్వే నెంబర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు అందించే కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఆనంద్ గారు, మీరు దళిత నాయకులు అనుకుంటాను, ఈ టౌన్ జనరల్ సెక్రటరీ కూడా. ఈ బతుకమ్మ పండుగ విషయం చెప్పండి. ఎప్పుడన్నా గత పాలకులు బతుకమ్మ పండుగ కలిసి ఇక్కడ జరుపుకున్నారా?
సార్ పాడుబడ్డ కుంటగా ఉన్న ధర్మోని కుంటని ఈరోజు బతుకమ్మ కుంటగా తయారు చేయడానికి అహర్నిశలు మా ఎమ్మెల్యే గారు అన్ని పార్టీలను కలుపుకొని దాన్ని చేసి ముందు నిలబడి చేసిండ్రు. ఈరోజు ఒక చరిత్రలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఏదైతే ఉన్నదో ప్రజలు చాలా హర్షించారు, 100% హర్షించారు. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో మార్పులు ఏమైనా ఉన్నాయా? అందుబాటులో లోగడ ఉండని డాక్టర్లు అందుబాటులో ఉండటం కానీ వారి ప్రవర్తనలో కానీ వారి సేవలు కానీ ఏమన్నా మార్పు వచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? పేద ప్రజలు హాస్పిటల్కి పోవాలంటే భయంగా వ్యక్తం చేసుకుంటూ హాస్పిటల్ పోవడానికి ఒక వీలు లేకుండా ఉండేది. గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 1-2 సార్లు హాస్పిటల్ తనిఖీ చేసి రివ్యూ చేసి పేదలకు వైద్యం అందాలి, రోగులకు వైద్యం అందాలి అని చెప్పి ఈ మధ్య కాలంలో డాక్టర్లంతా ఒక టైం అంటే టైంకి వచ్చి ఆ టైం ప్రకారం వెళ్తున్నారు. ఆ పార్కులు ఉంటే బాగుండదా? పోయినా మరి మంత్రి గారు పార్కులకు పాటుపడ్డా పిల్లల్ని ఆడించుకోవాలన్నా చేయాలన్నా కూడా ఇప్పుడు పార్కులకు ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? గతంలో ఏం లేవు సార్ పార్కులు గిట్లా, ఇప్పుడు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో మహిళలకు ఏం లాభాలు జరుగుతున్నాయి? మాకు డ్వాక్రా రుణాలు వస్తున్నాయి సార్, లోన్లు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. గతంలో 5 లక్షల కంటే ఎక్కువ సార్, ఇప్పుడు 10 లక్షల వరకు ఇస్తారు సార్. మంచిగా వస్తున్నాయి సార్, అందరికీ వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తున్నాయి సార్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము బిల్డింగ్ శాంక్షన్ చేసింది 5 లక్షలు, అవి ఇవ్వలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము అవి శాంక్షన్ అయినాయి, బిల్డింగ్ కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. కానీ ప్రజా సమస్యలు ఈయనకు తెలుసుకోగలుగుతారా? తెలుసు వ్యవసాయం గురించి కానీ, లేకుంటే కరెంటు గురించి కానీ, లేకుంటే ఇతర ప్రజల బాగోగుల విషయం కానీ అనుభవం ఉందా? ఆఫీసులతో మాట్లాడే స్థితిగతి ఉందా? అది ఎట్లా జరుగుతుంది మీకు? ఎమ్మెల్యే గారు పట్టణంలో ఉండడు కదా సార్, ఇక్కడనే మా నియోజకవర్గంలోనే అందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్లో అక్కడ వరంగల్లో అక్కడిక్కడ గెస్ట్ హౌస్లలో ఉంటారు. మా ఎమ్మెల్యే గారు నిత్యం ఉండడు కాదు, మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలోనే ఒక ఇల్లు కట్టుకొని హైదరాబాద్ రోడ్డుకి ఇల్లు కట్టుకొని అక్కడనే జీవిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు సార్. ఏదైనా జనానికి సమస్య వచ్చినప్పుడు అధికారులను నాకు ఈ సమస్య ఉన్నదని వాళ్ళు చెప్పగానే ఏ అధికారి నీకు ప్రాబ్లం చేస్తున్నాడని డైరెక్ట్గా ఆ అధికారికే ఫోన్ చేసి పలాని సమస్య ఏంది, ఆయన ప్రాబ్లం ఏంది, ఏమొస్తుంది, ఆయనే తప్ప మీ తప్ప అని తెలుసుకొని వివరంగా అడిగి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే గొర్రెలపైకి పోయి కూడా ట్రైన్ పోయి చచ్చిపోయింది. దాని తాలూకు ఏమన్నా సహాయం చేసి ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? సార్ గతంలో సంవత్సరం క్రితం 50 గొర్రెలు చనిపోయినాయి మా రైతులే, ఇద్దరికి సరి 1 లక్ష రూపాయలు వచ్చినాయి. మా సీఎం రిలీఫ్ ఫండ్ కింద సబ్సిడీ కూడా ఇచ్చారు మళ్ళీ గొర్రెలు కొనుక్కోనికి కూడా. అది మా రైతులు చాలా సంతోషపడుతున్నారు, ముత్తేడి త్వర వల్ల వచ్చినాయని చెప్పి అందరూ సంతోషపడుతున్నారు సార్. ఇప్పుడు మన వంశానికి చెందిన స్పీకర్ గారు ఉన్నారు కదా, వారు కూడా దీన్ని ఏమన్నా పూనుకోవాలా? మాకు కూడా ఒక సొసైటీగా అందరి కలుపుకొని ఉండే విధంగా, వాళ్ళు వీళ్ళని కాకుండా అందరిని కలుపుకునే విధంగా ఉండే విధంగా ఒక సొసైటీని ఏర్పాటు చేయాలని మేము మా ఎమ్మెల్యే ద్వారా కోరుచున్నాం సార్. వెబ్సైట్లో కూడా మా పెంబర్తి హస్తకళాకారుల గురించి కూడా గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మాకు ఫ్రీగా వెబ్సైట్ అనేది డౌన్లోడ్ చేసి ఇంటర్నెట్ విధంగా మాకు ఆ విధంగా కూడా మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలని మేము కోరుచున్నాం సార్. మా ఎమ్మెల్యే గారు దీని గురించి చొరవ తీసుకొని మా ఊరు ప్రజల్ని, మా హస్తకళాకారులను ఆదుకోవాలని కోరుతున్నాం.